నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులు పరిచయం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ వెల్లడి ఆడుదాం ఆంధ్ర పోటీలను సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందించడమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ లక్ష్యమంటూ ప్రకటన వాడవాడలో ఘనంగా విఎం రంగా వర్ధంతి కార్యక్రమాలు బందర్ రోడ్లో రంగా విగ్రహానికి నివాళులర్పించిన ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ దుర్గాపురంలో వంగవీటి రంగా విగ్రహం చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆనాటి టీడీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించిన గొప్ప నేత రంగా అయితే తెలంగాణ భూ పోరాటానికి ఆద్యురాలు చిట్యాల ఐలమ్మ అంటూ శ్లాఘన నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కనీస వేతనంతో పాటు కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆడుదాం ఆంధ్ర పోటీల ద్వారా అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయటమే లక్ష్యమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని పేర్కొన్నారు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సీఎం జగన్ తెలిపారు ఆడుదాం ఆంధ్ర పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సీఎం కిట్లను పంపిణీ చేశారు ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఓ మైలురాయి నేటి నుండి ఫిబ్రవరి 10 వరకు రాష్ట్రంలో ప్రతి ఊరికి ప్రతి ఒక్కరికి పండుగే గ్రామాలలో ఆరోగ్య అవగాహన కోసం క్రీడలు ప్రాముఖ్యాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం అందరూ పాల్గొనే ఓ గొప్ప పండుగ మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరం క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి గ్రామ స్థాయిలో క్రీడలు ఎంతో అవసరం అందుకే గ్రామ స్థాయి నుంచి అడుగులు వేస్తున్నాం గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి దేశానికి అందిస్తాం గ్రామస్థాయి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే
క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. మాజీ శాసనసభ్యులు పేదల పక్షపాతి వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. రంగా వర్ధంతి కార్యక్రమంలో ఆయన కుమార్తె ఆశ, రాధాకృష్ణ సతీమణి పుష్పవల్లి ఈ ఏడాది పాల్గొన్నారు. కాశీలో తన తండ్రి రంగా తర్పణంలో పాల్గొనడం కారణంగా రాధా ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. కాగా విఎం రంగా అభిమానులందరూ తమ కుటుంబ సభ్యులేనని ఆయన కుమార్తె ఆశ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యులు మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమం విజయవాడ బందర్ రోడ్లో ఘనంగా జరిగింది. రాఘవయ్య పార్క్ సమీపంలోనే ఆయన విగ్రహానికి ఆయన కుమార్తె ఆశ, వంగవీటి రాధాకృష్ణ సతీమణి పుష్పవల్లి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జనసేన నేతలు పోతిన మహేష్, అక్కల గాంధీ, రంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశ మాట్లాడుతూ, వంగవీటి రాధా కాశీలో రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. రంగా అభిమానులంతా తమ కుటుంబ సభ్యులేనన్నారు. వర్ధంతి కార్యక్రమాలు నెరవేరుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రంగా వర్ధంతి కాబట్టి రాజకీయాలు మాట్లాడడం సరికాదని ఆశ పేర్కొన్నారు. రాధా గారు, రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు కాశీలో చేస్తున్నారు. రంగా గారి అభిమానులందరూ మా కుటుంబ సభ్యులే. రంగా గారి అభిమానులు ఎక్కడ ఏ కార్యక్రమాలు రంగా గారి కోసం చేసినా మా కుటుంబం చేసినట్టే మేము భావిస్తాము. నేడు 2 తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో రంగా గారి 35వ వర్ధంతి చేసుకుంటున్న అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న దేశాలన్నింటిలో కూడా ఈరోజు రంగా గారి వర్ధంతిని ఘనంగా జరుపుకొని ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. ప్రజల అభిమానాన్ని కులాలకు అతీతంగా పేదవారు, ముఖ్యంగా ముఠా కార్మికులు కానీ లేకపోతే పేదవారు ఉండే విజయవాడ ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా రాష్ట్రం ఆ రోజునంతా కూడా శోకించింది. మరి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా భౌతికంగా లేకపోయినా కానీ ప్రజలందరి హృదయాల్లో జీవించి ఉన్నారు. ఎన్ని యుగాలు మారినా రంగా గారి కుటుంబ సభ్యుల్ని కానీ రంగా గారిని కానీ స్మరించుకుంటూనే ఉంటారు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం మరి బలి తీసుకున్నా కానీ ఈరోజు ఆయన గొప్పతనాన్ని కానీ ఆయన అభిమానాన్ని కానీ ప్రజల హృదయాల్లో నుంచి తీసేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ విజయవాడ తరఫున కూడా ఘనంగా మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్తేనే బడుగు బలహీన వర్గాలకి, కష్టాలున్న ప్రజలకి, సామాన్యులకి ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది. అదేవిధంగా ఆ సమస్య పరిష్కారం కోసం ఒక మార్గం చూపించేటువంటి గొప్ప వ్యక్తిగా తారసపడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకనే రంగా గారి గురించి బడుగు బలహీన వర్గాలు కానీ సామాన్య వర్గ ప్రజల గుండెల్లో ఈ రోజుకి నిలిచిపోయారంటే వారు చేసినటువంటి గొప్ప పోరాటాలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రంగా గారు విద్యార్థి దశ నుంచే సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. విద్యార్థులు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని మరి విద్యార్థి సంఘాలను కూడా ఏర్పాటు చేసి విద్యార్థుల్ని
రాజకీయాల్లో ముందుకు తీసుకొచ్చి తద్వారా సమాజంలో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకురావడానికి కూడా ఆయన బలమైనటువంటి కృషి చేశారు. ఆయన నిరంతరం పేదల కోసం కష్టపడబట్టే వారు చనిపోయి 35 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే ఆయన పేద ప్రజల అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటాలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరం కూడా రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వంగవీటి కుటుంబాన్ని వాడుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇది చాలా దుర్మార్గం. రాజకీయ పార్టీలన్నీ కూడా అవసరం వచ్చినప్పుడు వంగవీటి కుటుంబాన్ని వాడుకుంటూ ఉన్నాయి, రాధాకృష్ణ గారిని ఉపయోగించుకుంటూ ఉన్నారు, ఎన్నికల ముందు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి అవేమీ కుదరవు. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారి అభిమానులు కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. మొన్న చనిపోయిన వ్యక్తిని ఎలా అయితే కుటుంబ సభ్యులు గుండెల్లో పెట్టుకొని వర్ధంతి కార్యక్రమాలు 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు ఎవరన్నా, కానీ 35 సంవత్సరాలు అవుతున్నా మా మనిషి మా నాయకుడు అనే భావంతో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఘనంగా వారికి నివాళి, వంగవీటి మోహన్ రంగా గారికి నివాళి. పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నేటి యువతకు ఆయన ఒక రోల్ మోడల్ అని కొనియాడారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన దీశాలి అని చెప్పుకొచ్చారు. తనపై నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని దాష్టికాలకు తెగబడినా ఎక్కడా వెనుకంజ వేయకుండా వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. పేద ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన్ రంగా అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురం గులాబీ తోటలో విఎం రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు. క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం వంగవీటి మోహన్ రంగా గారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. సాయం కోరి వచ్చిన వ్యక్తికి నేనున్నానంటూ భరోసా కల్పించేవారన్నారు. నిరుపేదల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు చేయడంతో పాటు సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా విద్యార్థి సంఘాల్లో అవగాహన కల్పించేవారని చెప్పుకొచ్చారు. కనుకనే రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా స్టార్ క్యాంపైనర్గా రంగా గారిని ప్రచారానికి ఆహ్వానించేవారని గుర్తు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై నగర ప్రజలకు విశేష సేవలు అందించారని చెప్పారు. అటువంటి నేత గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుందన్నారు. రంగా లాంటి నేతలు 2 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చివేయవచ్చునని ఆనాడు కోన ప్రభాకర్ రావు అన్న మాటలు అక్షర సత్యమని మల్లాది విష్ణు అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఆయన ఒక రోల్ మోడల్గా అభివర్ణించారు. 1983 నుంచి 1989 వరకు నాటి తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ విధానాలపై రంగా చేసిన అలుపెరగని పోరాటాలను ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తు చేసుకున్నారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన దిశాలి అని చెప్పుకొచ్చారు. తనపై నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని దాష్టికాలకు తెగబడినా ఎక్కడా వెనుకంజ వేయకుండా వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అన్నారు. శిరోముండనం, లాకప్ డెత్లు వంటి దుశ్చర్యలకు తెగబడుతూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాస్తున్న తరుణంలో ప్రజలకు అండగా నిలిచారన్నారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ బిల్లు తీసుకువచ్చిన సమయంలో పేదల తరఫున పోరాటాలు చేసిన ఏకైక నాయకులు రంగా గారని చెప్పారు. ఆయన నాయకత్వంలో విజయవాడ నగరం ఉద్యమాలకు వేదికగా మారిందన్నారు. గాంధీనగర్ సబ్ జైల్లో ఉండి కూడా కృష్ణలంక డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందిన వ్యక్తి విజయవాడ చరిత్రలో ఒక రంగా గారేనని వ్యాఖ్యానించారు. కనుకనే కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి 35వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ డివిజన్లో ఉన్నటువంటి కొండాయిగుట్ట బలరాం గారు, అలాగే మల్లేశ్వరి గారు, కొరుటి శివ, ఇంకా సీను, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కూడా కలిసి ప్రేమతో మన ప్రీతమ నేతని విగ్రహాన్ని
ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈరోజు మనందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఆయన్ని బందర్ రోడ్డు మీద ఆపి చెక్ చేస్తే అనవసరంగా అన్యాయంగా పేద ప్రజల కోసం వెళ్తున్నటువంటి సందర్భంలో పట్టాలు ఇప్పించాలని పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో నన్ను రోడ్డు మీద మీరు ఆపడానికి ఏ హక్కుతో ఆపారు అని చెప్పని దానికి నిరసనగా దానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసినటువంటి గాంధీ గారి మార్గాన్ని ఎంచుకున్నటువంటి నేత వంగవీటి మోహన్ రంగారావు గారు అని చెప్పి అదే ఈరోజు ఆయన అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది అసాంఘిక శక్తులు రంగాగారి మరణానికి అది హత్యకి అది అదునుగా భావించి అక్కడ నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ భౌతికంగా మన మధ్య ఆయన లేకపోయినా 35 సంవత్సరాలైనా ఇంకొక 35 సంవత్సరాలైనా వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అని చెప్తున్నారు. రంగాగారి విగ్రహావిష్కరణ చేయించడం అనేది మామూలు విషయం కాదు. చాలా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడి ఈ విగ్రహావిష్కరణకి పూనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నా. అట్లాగే 2 విషయాలు చెప్పాలి. వంగవీటి మోహన్ రంగా గారు తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు సంబంధించి కుట్రతోనే ఆయన యొక్క మరణం జరిగింది. ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. భౌతికంగా వంగవీటి మోహన్ రంగా గారిని మన ముందు లేకుండా చేయగలిగారు. కానీ ఆయన మనసు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వంగవీటి మోహన్ రంగా గారిని పుట్టించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో పడ్డ బాధలు, ఆయన కష్టాలు, అప్పట్లో ఎంత ఆర్థిక వ్యవస్థ లేదు, సెల్ ఫోన్ వ్యవస్థ లేదు, ఎన్నో రకాలుగా బాధలు పడి ఆయన రాజకీయంగా ఎదుగుతున్నటువంటి తరుణంలో ఆయన్ని తుదిపట్టించడం జరిగింది. నా డివిజన్ లో రంగన్న విగ్రహం ఏర్పాటు చేయడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు గట్టిగా చెప్పట్లు, ఎందుకంటే మా విష్ణన్న ఇక్కడ పెట్టించటం గట్టిగా వినబడట్లేదు. ఎందుకంటే ఈ విగ్రహం ఇక్కడ పెట్టించడానికి విష్ణన్న సహాయ సహకారాలు మాకు అందించారు. అందుకని నేను ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగన్న గారి గురించి చెప్పాలంటే నాకు వయసు చాలదు, అంత అనుభవం కూడా లేదు. కాకపోతే ప్రతి చిన్నవాడిని ఎవరిని అడిగినా రంగన్న పేద ప్రజలకు ఎంతో ఆయన సేవ అందించాడు. ప్రతి హృదయాల్లో కూడా రంగన్న అభిమానులు ఉన్నారు. ఆయన ఎప్పుడూ మర్చిపోలేము. ఇప్పటికి 35 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన్ని మర్చిపోలేదు. 100 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన మరవరు కూడా. ఆయన అంత మంచి పనులు చేసిన వ్యక్తికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆయనకి. పేదల సమస్యలపైన ప్రజా పోరాటం చేస్తున్న వంగవీటి మోహన రంగాను ఆనాటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు అతి కిరాతకంగా హత్య గావించారని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు. రంగా ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావుల నేతృత్వంలో దివంగత నేత ఎక్స్ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. స్థానిక విద్యాధరపురం చెరువు సెంటర్ ప్రాంతంలోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి చేతుల మీదుగా పేదలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం వంగవీటి మోహన్ రంగా రాజీలేని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వం వంగవీటి మోహన్ రంగను అతి దారుణంగా హతమార్చిందని ఆరోపించారు. వంగవీటి మోహన్ రంగా ఆశయాల సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మన వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా 35వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కార్యక్రమాలు ఈరోజు వారికి నివాళులర్పించడం జరిగింది.
అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్లో మైలవరం దుర్గారావు గారు, రత్నకుమారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు 88లో ఏ విధంగా వంగవీటి మోహన్ రంగా గారిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా హతమార్చిన సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన పేద ప్రజల కష్టాల కోసం అని చెప్పని నిరాహారదీక్ష చేస్తుంటే నడి రోడ్డు మీద ఘోరంగా వారిని హతమార్చిన సంగతి ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోలేని సంఘటన అది. అప్పటిన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కర్కోటంగా రంగా గారిని హతమార్చడానికి ఆ రోజు ప్రయత్నం చేసి వారిని ఈ రాష్ట్ర ప్రజలకు దూరం చేసే విధంగా ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంఘటన మనందరికీ కూడా గుర్తున్న సంగతే. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి జరగాలి, వారందరికీ కూడా మేలు జరగాలని చెప్పని ప్రయత్నం చేసే వ్యక్తి, అనునిత్యం కూడా పేద ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉంటే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని చెప్పిన ఆలోచనతో అప్పట్లో చంద్రబాబు నాయుడు, ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు కానీ మనకు హరిరామ్ జోగయ్య గారు చెప్పారు, వంగవీటి మోహన్ రంగా గారికి చంద్రబాబు రూపకల్పన అని చెప్పని. అటువంటి చంద్రబాబుతో ఈరోజు పవన్ కళ్యాణ్ పొత్తు కలుపుతూ కాపులంతా మాతో పాటు ఉండండి అని చెప్పని, బడుగు బలహీన వర్గాన్ని మాతో పాటు ఉండండి అని మాట్లాడతారు. ఏ విధంగా మాట్లాడతారు? వంగవీటి మోహన్ రంగా గారిని పొట్టను పెట్టిన పార్టీతో నువ్వు పొత్తుతో ఉంటూ ఏ విధంగా నువ్వు వీళ్ళని ఓట్లు అడుగుతావు అని చెప్పి నేను సూటిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజక శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పార్టీ పెద్దలు, కాపు జాతి బిడ్డలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆయన్ని నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు చంపారో, ఈరోజు ఆయన మరణించినా కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఏదైతే కానీ ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు ప్రతి ఒక్క గుండె చొప్పుల్లో నిలిచిపోయారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అనగాని వర్గాల ఆశాజ్యోతి, కాపు జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 44వ డివిజన్ చెరువు సెంటర్లో రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చేసి మరి వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా వారి యొక్క పేద ప్రజలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, మరి అనేకమైన అభిమానులు, అనేకమైన మంది విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే రంగా గారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి అలాగే వంగవీటి మోహన్ రంగా గారిని ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీల కోసం ఆ రోజు ఆ యొక్క ఇళ్ల పట్టాల కోసం మరి నడి రోడ్డు మీద నిరాదీక్ష చేస్తే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మరి కిరాతకంగా హతమార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు, రంగా అభిమానులు పాల్గొన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పండుగను ప్రారంభించారని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. ఈ మెగా ఈవెంట్ డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతుందని ఆయన వెల్లడించారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి ఆపై వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దాలనే ఉన్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా సంబరాలు క్రీడా స్ఫూర్తి తరంగాల మధ్య అజిత్ సింగ్ నగర్, మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ మైదానంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆడుదాం ఆంధ్ర అందరి ఆటల క్రీడా పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫున్కర్, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి, డిప్యూటీ కలెక్టర్ వెన్నం జ్యోతి సురేఖ, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు తదితరులు హాజరయ్యారు. తొలుత ఎంకే బేగ్ శుభోదయ ఉన్నత పాఠశాలల విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించి అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం శాసనసభ్యులు మల్లాది విష్ణు జాతీయ పతాకాన్ని
జ్యోతి సురేఖ విఎంసి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆడుదాం ఆంధ్ర మస్కట్ను ఆవిష్కరించి అంతర్జాతీయ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, జాతీయ క్రీడాకారులు ఆర్ రాంబాబు తదితరుల భాగస్వామ్యంతో క్రీడా జ్యోతిని వెలిగించే కార్యక్రమం జరిగింది. 2023 ఆడుదాం ఆంధ్ర క్రీడలు ప్రారంభమయ్యాయంటూ శాసనసభ్యులు ప్రకటించి గాల్లోకి బెలూన్లు వదిలారు. జ్యోతి సురేఖ క్రీడాకారులతో క్రీడా స్ఫూర్తి ప్రతిజ్ఞ చేయించిన అనంతరం సచివాలయాలకు స్పోర్ట్స్ కిట్లను అతిథులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో దాదాపు 1.17 లక్షల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో 11,000కు పైగా టీంలు ఆడనున్నాయని వెల్లడించారు. 15 ఏళ్లు దాటిన ఔత్సాహిక క్రీడాకారులు ఆడేందుకు ఇది గొప్ప అవకాశమన్నారు. సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు జరగనున్నాయని, 3 వారాల పాటు సచివాలయ స్థాయిలో పోటీలు జరగనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయి నుంచి విజేతలకు నగదు బహుమతులు ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర నగదు, ఇతర బహుమతుల కోసం 12 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఆడుదాం ఆంధ్ర పోటీలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి అకాడమీల ద్వారా మంచి శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభా ప్రదర్శనకు వీలు కల్పించనున్నట్లు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న వన్నెం జ్యోతి సురేఖ వంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు నిరంతరం ప్రాక్టీస్తో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతాకాలు సాధించాలని, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రికి క్రీడాకారులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. క్రీడలను విజయవంతం చేసి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయి ఆడుదాం ఆంధ్ర అని చెప్పని విద్యార్థుల్ని, యువతని, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో, అలాగే ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులని వెలుగులోకి తీసుకురావాలి అని సచివాలయం స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గం, అలాగే జిల్లా, మన రాష్ట్ర స్థాయి, ఇన్ని స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రధానంగా 5 క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, ఇవన్నీ కూడా వీటిని ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే క్రీడాకారిణి సురేఖ అందరూ కూడా కలిసి, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రతి డిసెంబర్ మాసము ఇదే తారీఖున దీన్ని పెద్ద ఎత్తున క్రీడల్ని ప్రోత్సహించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని క్రీడలలో తీసుకురావాలి, యువతలో తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించారు. అన్ని స్థాయిల్లోనూ విశాఖపట్నంలో ఫైనల్గా ఒక ప్రోగ్రాం పెట్టి ప్రైజ్ మనీస్ ఇవ్వటము, అలాగే ప్రతిభ, ఎందుకంటే మనం క్రీడల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ఇది వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ప్రైజ్ మనీ వస్తుంది, ఆరోగ్యంగా ఉండడానికి సాధ్యపడుతుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి విషయాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకి ప్రయోజనకరంగా, క్రీడాకారులకి, యువతకి ప్రయోజనకరంగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని దీన్ని తీసుకోవడం జరిగింది. సుమారుగా ఎన్టీఆర్ జిల్లాలో ఒక 11,500 టీములు ఈ 605 సెక్రటేరియట్లో ఈ కంటెస్ట్ అనేది ఈ 3 వారాలు జరుగుతుంది. ఒక గొప్ప క్రీడా ఉత్సవం ఇది. ఎప్పుడు కూడా ఇన్ని సెక్రటేరియట్స్లో కొన్ని లక్షల మందిని ఒకేసారి ఇటువంటి 5 ఈవెంట్స్లో
ఆడించడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి చరిత్ర అనేటువంటిది ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికే తెలిసిన 1,17,000 మంది దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఈ 605 సెక్రటేరియట్లో సుమారు 11,500 టీములు దీంట్లో కంటెస్ట్ కావడం, ఈ 3 వారాల తర్వాత ఒక 2 వారాలు మండల స్థాయిలో జరగడము, తదుపరి కాన్స్టిట్యున్సీ స్థాయిలోను జిల్లా స్థాయిలోను చివరికి ఫిబ్రవరి 10th మన రాష్ట్ర స్థాయి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఇటు రాష్ట్ర స్థాయిలో ఇటు 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ప్రైజ్ మనీస్ కూడా అనేటువంటి ఉండడము, జిల్లా స్థాయిలో కూడా ఒక 60,000 ఒక 30,000 ఒక 20,000 అనేది జిల్లా స్థాయిలో ఉండడము, నియోజకవర్గ స్థాయిలో ఒక 35,000 ఒక 15,000 ఒక 10,000కి సంబంధించినటువంటి ప్రైజ్ మనీస్ ఉండడము, మండల స్థాయిలో చేసేటువంటి కార్యక్రమాలకి ప్రొఫెషనల్ కిట్స్ అనేటువంటి ఉండడము, అండ్ మన సెక్రటేరియట్లో జరిగే వాటన్నిటికీ కూడా బేసిక్ కిట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి ఇనాగ్రేషన్ జరగడం జరిగిందండి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మన ఏపీలో ఇంతవరకు ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ జరగలేదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ దీనివల్ల ఎవరైతే స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ లేకనో లేకపోతే గైడెన్స్ లేకనో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఇదిగా ఉపయోగపడుతుంది ఈవెంట్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి టాలెంట్ సర్చ్ అండ్ టాలెంట్ హంటింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి టాలెంట్ ఉండి నిజంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని మంచి అకాడమీస్కి వాటికి కూడా రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇందులో స్పెషల్గా ఏంటంటే మెన్ ఒకటే కాదు, విమెన్కి కూడా, అమ్మాయిలకి కూడా ఇది ఈక్వల్గా టోర్నమెంట్ అనేది పార్టిసిపేషన్కి ఉపయోగపడుతుంది. ఎవరైతే మనకి చాలా తక్కువ ఉన్నారు విమెన్ లేదు అమ్మాయిలు స్పోర్ట్స్లో, సో దీనిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇందులో ఏదన్నా సాధిస్తే లేదు మంచిగా పర్ఫామ్ చేస్తే ఇంకా ముందుకి వాళ్ళని సపోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ ఈవెంట్ ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేపిస్తున్నందుకు దీని ద్వారా హెల్త్ కూడా మంచిగా మెరుగుపరచుకోవడానికి వీలుగా ఇది చేయడం జరిగింది. సో గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఒక స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వ అవినీతిని వ్యవస్థీకృతం చేసిందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. మద్యపాన నిషేధం అంటూ మోసం చేసిందని విమర్శించారు. ల్యాండ్, శాండ్, లిక్కర్తో కోట్లాది రూపాయల ముడుపులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముట్టాయని ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వంలో దీర్ఘకాలం పనిచేసిన తహసీల్దార్ స్థాయి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని తెలియజేశారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తోందని వివరించారు. ల్యాండ్, శాండ్, లిక్కర్తో కోట్లాది రూపాయలు ముడుపులు వైసీపీ పెద్దలకు అందుతున్నాయని పీసీసీ అధ్యక్షులు ఆరోపించారు. మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని ఆయన విమర్శించారు. డిజిటల్ మనీ అంటూ చెప్పే ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్లో జరిగే మోసాలు కనబడడం లేదా అంటూ ప్రశ్నించారు. తహసీల్దారు స్థాయి వ్యక్తి చెప్పినవన్నీ నిజాలేనని ఆయన అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. నిధులు లేని కారణంగా మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు వచ్చినప్పుడు దిక్కులేని పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నా కొందరు పెద్దలు అన్ని దోచుకొని అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కమిటీ జాతీయ స్థాయిలో యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ అల్వర్ గారు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలని చూస్తున్నటువంటి రక్షా రామయ్య గారు, మమతా నాగిరెడ్డి గారు, నాతో పాటు వర్కింగ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మస్తాన్ వలి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాజీ గారు, పార్టీ నాయకులందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో సంచలనం లేపినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం, ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తూ రెవెన్యూ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఒక తహసీల్దార్ స్థాయి వ్యక్తి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము చాలా సంవత్సరాలను చెప్తున్నాం,
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కరప్షన్, అది ల్యాండ్ కానీ, శాండ్ కానీ, లిక్కర్ కానీ, ఏ ఫీల్డ్ని తీసుకున్నా కూడా విపరీతమైనటువంటి కరప్షన్. గతంలో ప్రభుత్వం చేసినటువంటి పాలసీస్ అన్నింటినీ కూడా కాదని అటు మైనింగ్లో కానీ, శాండ్లో కానీ, లిక్కర్లో కానీ చాలా విచిత్రమైనటువంటి కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో యువతను ప్రోత్సహించే విధంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహించలేదని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలోని కేబీఎన్ కాలేజ్లో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకరన్ లాంఛనంగా ప్రారంభించి క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేసి వాలీబాల్ ఆడి యువకులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించి యువకులను అన్ని రంగాలలో రాణించేందుకు కృషి చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. 4 స్థాయిలలో ఈ ఆటలు జరుగుతాయని తెలిపారు. మన నియోజకవర్గం నుండి 5,912 మంది యువకులు తమ పేరు నమోదు చేసుకున్నారని, 3,957 మంది యువతులు నమోదు చేసుకున్నారని తెలిపారు. 5 రకాల ఆటలను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వార్డ్ సచివాలయం స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26 నుండి ఈ ఆటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ మంచి ఆరోగ్యం కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందరికీ ఫిట్నెస్తో పాటు క్రీడలపై మక్కువ పెంచేందుకే కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో అన్ని పార్కులు అభివృద్ధి చేశామని తెలిపారు. క్రీడా మైదానం కూడా త్వరలో సిద్ధం కాబోతోందన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఇండోర్ స్టేడియం అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వాకింగ్ చేసుకునేందుకు పార్కులు అభివృద్ధి చేశామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సూపర్ 12 కోట్ల రూపాయలు విలువ చేసే బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. యువకులను ప్రోత్సహించడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేపట్టలేదన్నారు. చంద్రబాబు చేయలేని ఆలోచనను జగన్మోహన్ రెడ్డి చేపట్టాడని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడల్లో మొదటి వరుసలో ఉంచేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేబీఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ నారాయణరావు, కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీరావు, యలకల చలపతిరావు, సీరంశెట్టి పూర్ణచంద్రరావు, మరుపిళ్ల రాజేష్, బుల్లా విజయ్ కుమార్, బంక చాము తదితర పార్టీ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభమవడం జరుగుతుంది. ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ నారాయణరావు గారు, కేబీఎన్ కాలేజీ ప్రిన్సిపల్ నారాయణరావు గారు, కార్పొరేటర్ మరపిల్లి రాజేష్ గారు, మరో కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, మన 52 డివిజన్ ఇన్ఛార్జ్ గారైన తంగిళ్ళ రాము గారు, అదేవిధంగా పార్టీ నాయకులు, స్థానిక పెద్దలు, స్పోర్ట్స్ ఎవరైతే స్పోర్ట్స్ మీద మక్కువ ఉందో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతని క్రీడలు ప్రోత్సహించాలి, క్రీడల ద్వారా ఈ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఇది సచివాలయ స్థాయిలో మొదలయ్యి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా స్టేట్ లెవెల్, ఇట్లా 4 స్టెప్స్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో కేబీఎన్ కాలేజీ ప్రాంగణంలో ప్రారంభించుకోవటం జరుగుతుంది. ఏదైతే ఇంతవరకు గత నెల కాలంగా ఏదైతే ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఈరోజు ఎంట్రీ చేయించుకున్నారో 33,000 మంది పిల్లలు ఈరోజు మన కార్పొరేషన్ లెవెల్లో ఎంట్రీ చేయించుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఇటు మనకి సచివాలయ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి, అలాగే నియోజకవర్గాల స్థాయి నుంచి, అలాగే స్టేట్ స్థాయి నుంచి ఇన్ని రకాలుగా ఈ కార్యక్రమం అన్నది నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలోన
పార్టిసిపేట్ చేసిన పిల్లలకి 12 కోట్లు విలువ చేసే బహుమతులు కూడా ఈరోజు అందడం జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా గ్రామ స్థాయి నుంచి అంటే గ్రామంలో వార్డు స్థాయి నుంచి పట్టణాల్లో మరి వార్డు స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి 4 అంశాల్లో 4 అంచెల్లో 4 స్టేజెస్గా మరి ఈ రోజున స్టార్ట్ చేసి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు అంటే దాదాపుగా 45-46 రోజులు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు సగం మంది కంటే ఎక్కువ మంది 5 కోట్ల మందిలో దాదాపు 2 కోట్ల మంది ఖచ్చితంగా యువత ఉంటారు. మీలాంటి యువత మరి యువత మీదే రాష్ట్రం భవిష్యత్తు అయినా దేశం భవిష్యత్తు అయినా ఆధారపడి ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అంటే ఖచ్చితంగా శారీరక శ్రమ అవసరం. ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపం ప్రారంభం జరుగుతోందని సామాన్యులకు వివాహాది శుభకార్యాలు భారమైన ప్రస్తుత తరుణంలో పేద ప్రజల అభిరుచికి తగ్గట్లుగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవటం సంతోషకరమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురంలో 55.85 లక్షల వ్యయంతో నిర్మించిన చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. వెట్టి చాకరీ నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ పేరు మీద కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. పేద సామాన్య ప్రజలందరూ అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరుపుకునే విధంగా సకల హంగులతో కమ్యూనిటీ హాల్ను నిర్మించి ప్రారంభించుకున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరే ప్రభుత్వం సాటిరాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బ్రహ్మాండమైనటువంటి కలర్స్తో సహా దీని పేరు చిట్యాల ఐలమ్మ సామాజిక కళ్యాణ మండపం. కాకపోతే ఏంటంటే ఈరోజు నిన్న మొన్న వరుసనే 3 రోజులు 4 రోజులు సెలవులు వచ్చి ఈరోజు ఎలాగైనా సరే దీన్ని రంగగారి వర్ధంతి రోజున దీన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేశాము. దానికి సంబంధించినటువంటి అన్ని హంగులు కూడా పేరుతో సహా అన్నీ వీలైనంత త్వరలో వస్తాయి. ఎందుకంటే అభివృద్ధి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా తీసుకోండి, మా నియోజకవర్గంలో ఏ డివిజన్లో అయినా సరే ఏ ప్రాంతాల్లో అయినా సరే సామాజిక భవనాలు కానీ రోడ్లు కానీ మొత్తం అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కళ్యాణ మండపం అంతా కూడా ప్రజలకి కార్యక్రమాలు చేసుకోవడానికి ఫీజులు అధికంగా లేకుండా అందుబాటులో ఉండే విధంగా కూడా చేయడం జరుగుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇలాంటి కళ్యాణ మండపాలు కానీ ఆ పక్కనే మనం గులాబీ తోటలో వాకింగ్ ట్రాక్ కానీ లేకపోతే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ ప్రజలందరికీ కూడా. అందుకనే ఒక పెద్ద డయాస్ లాగా కట్టించి లైటింగ్ పెట్టించి దాని పేరు ఈరోజు ప్రారంభించాం. వంగవీటి మోహన్ రంగారావు అని విగ్రహం పక్కన ఉంది కాబట్టి ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. మా దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన్ గారి 35వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన చనిపోయి 35 సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రజల్లో కానీ ప్రాంతాల్లో కానీ ఏ ఏరియాలోనైనా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఆదరణే ఆయన యొక్క రాజకీయ దానికి స్ఫూర్తిదాయకం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు ఆర్థికపరమైనటువంటి వనరులు కానీ ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు కానీ ఆ రోజు అందుబాటులో లేకపోయినా అనేక వర్గాలతో ఆయన కొట్లాడుతూ ఉన్నత వర్గాల మీద ఆయన పోరాటం చేశారు. బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి ఆయన కొమ్ము కాసినటువంటి కేవలం ఒక కారణం చేతే ఆయన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుయాయులు తుదిముట్టించడం జరిగింది. మరి నేను చెప్తా ఉన్నా ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు తీసుకున్నటువంటి స్ఫూర్తి పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఇళ్ళు పట్టాలు కానీ వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యల మీద స్పందించే దిశగా ఆయన ఎన్నో పోరాటాలు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మాట్లాడుతూ రజక సామాజిక వర్గానికి అన్ని విధాల అండదండలు అందించడంలోనూ మల్లాది విష్ణు గారు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని చెప్పారు.
ఎమ్మెల్యే ఒక్క మాటతో ప్రైవేట్ కళ్యాణ మండపాలకు ధీటుగా దుర్గాపురంలో రజక కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నట్లు తెలిపారు. ఆయన చొరవతోనే గాంధీనగర్లో వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అటువంటి నాయకుడిని గౌరవించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. గులాబీ తోటలో కూడా రంగన్న విగ్రహం ఓపెనింగ్ చేయటం అయింది. అలాగే ఇక్కడ ఐలమ్మ చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఓపెన్ చేయటం కూడా జరిగింది. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన మా జగనన్నకు అలాగే మా పెద్దన్న అయినటువంటి విష్ణన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఒకసారి మేము క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు 2018లో కూడా అన్నారు, మీరు ఇక్కడ కట్టించలేరు, ఇక్కడ కళ్యాణ మండపం అన్నారు. నిజంగా రజకుల్లో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఇక్కడ నేను గెలిచి ఇక్కడ నేను కళ్యాణ మండపం అన్నది ఓపెన్ చేయటం కూడా నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతోమంది మమ్మల్ని ఎన్నన్నా కూడా మాది చేతల ప్రభుత్వమే కానీ చేసేదే కానీ చేయింది కాదు. జగనన్న మాటిస్తే మడం తప్పుడు. అలాగే మా పెద్దన్న విష్ణన్న కూడా మాకు సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అందిస్తూనే ఉన్నాడు. గర్వించదగ్గ విషయం. కారణం ఏంటంటే పేదవాడి గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహం ఓపెనింగ్, అదేవిధంగా తెలంగాణ వీరనారి సర్దార్ చిట్యాల ఐలమ్మ సామాజిక భవన్ కూడా రజక జాతికి అంకితం చేసిన రోజు. ఆ సందర్భంగా ఈరోజు గర్వించదగ్గ విషయం అని నిర్మోహమాటగా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ చిట్యాల ఐలమ్మ సామాజిక భవన్ నిర్మాణం అనేది గతంలో ఆలు లేదు సోలు లేదు అనే ఆలోచనతో ఒక హాల్ కట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత సచివాలయ వ్యవస్థని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కోసం ఆ హాల్ని సచివాలయ వ్యవస్థ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. కార్యక్రమంలో 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, ఏపీ రజక సంఘం అధ్యక్షులు కందగంట్ల శ్రీనివాసరావు, నాయకులు కురిటి శివ, శనగశెట్టి హరిబాబు, పిల్లుట్ల వంశీ, లంక కుమార్, శీలం భవానీరెడ్డి, బొప్పన గాంధీ, మండ రాము, కగ్గా పాండు, ఎర్రంశెట్టి శ్రీనివాస్, బాడిద అప్పారావు, కోనపురెడ్డి అనిల్, విబి ఆచారి, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్ పేర్కొన్నారు. రంగా ఓ కులానికో ఏ వర్గానికో చెందిన వ్యక్తి కాదని అన్నారు. రంగా ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఆయన వెల్లడించారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్ నివాళులర్పించారు. గులాబీ తోట వద్ద నూతనంగా ఆవిష్కరించిన వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట శ్రీనివాస్ మాట్లాడుతూ వంగవీటి రంగా పేదల గుండెల్లో సజీవంగా ఉన్న వ్యక్తి అని కొనియాడారు. 27వ డివిజన్ విగ్రహ కమిటీ వంగవీటి రంగ విగ్రహాన్ని గులాబీ తోటలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పగానే తాను విగ్రహం ఇస్తానని చెప్పి విగ్రహాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. వంగవీటి రంగా తన జీవితాంతం పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని చెప్పారు. ఎవరికైనా చిన్న సమస్య వచ్చినా వెన్నంటి ఉండి ఆ సమస్యను పరిష్కరించేవారని పేర్కొన్నారు. రంగా ఓ కులానికో ఏ వర్గానికో చెందిన వ్యక్తి కాదని అన్నారు. ఆయన పేదల పక్షపాతి అని కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు. అనంతరం నత్తా యోనరాజు మాట్లాడుతూ వంగవీటి రంగా అంటే వ్యక్తి కాదని ఆయన శక్తి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. రంగా గారు అందరి గుండెల్లో సజీవంగా ఉన్న వ్యక్తి. రంగా గారు అంటే అందరికీ ప్రాణము, అభిమానం కూడా. అలాగే ఈ విగ్రహం ఇక్కడ స్థానిక కమిటీ సభ్యులు, విగ్రహ కమిటీ సభ్యులు నా దగ్గరకు వచ్చి విగ్రహం కావాలి, పలానా చోట ఆ పార్కులో రంగాగారి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నామని నన్ను అడిగిన వెంటనే నేను వెంటనే రంగా గారి అభిమానిగా నేను వెంటనే ఈ విగ్రహాన్ని నేను ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు జీవితాంతం ఆయన ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి. పేదలకు కష్టం వస్తే ఆ కష్టం ఆయన కష్టంలాగా భావించి అందరికీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆయన తీర్చేవారు. అందరికీ కూడా పేదలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనకి కులం లేదు, మతం లేదు. ఆయన
పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తి, ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు అతను. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఆయన పేదలకి సమస్యలు తీర్చి పేదల పక్షానే ఉండే వ్యక్తి. బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి బెజవాడ బొబ్బిలి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి వేడుక శ్రీనివాసరావు గారితో కలిసి ఘనంగా నిర్వహించుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించిన శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలిచి జైల్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. రంగా అంటే ఒక బ్రాండ్, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఉన్నత స్థాయిలోకి వెళ్తే పేద బడుగు బలైన వర్గాలు అగ్రకులస్తుల మాట వినరని చెప్పి నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలతో ఉండి నిత్యం అన్న అంటే నేను ఉన్నాను అనే వ్యక్తిని రంగా గారిని అంటే కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా వెళ్ళాడు కాబట్టి మినిస్టర్గా సీఎంగా ఇంకా అత్యున్నత పదవులు అధిరోహిస్తే బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థితిలోకి వెళ్తారని చెప్పి టీడీపీ వారు కక్షపూరితంగా ప్రీ ప్లాన్డ్గా ఎస్సీలు ఆయన దగ్గర ఉంటారని చెప్పి 25, 26న వాళ్ళ పండుగలు ఉంటారని చెప్పి మరి ముఖ్యంగా అదే రోజు ప్లాన్ చేసి చంపడం జరిగింది. అయినా సరే పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉండి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రంగా ఆసియా సాధన కోసం కృషి చేస్తూ ఉన్నాడు. పెత్తందారులు రాజ్యమేలుతున్న రోజుల్లో పేదల ప్రతినిధిగా వంగవీటి మోహన రంగా నిలబడ్డారని అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు అన్నారు. నిరాహార దీక్షలో ఉన్న వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన యావత్ దేశంలో ఎక్కడా జరగలేదని తెలిపారు. భౌతికంగా మాత్రమే ఆయనకు దూరం చేశారని, కానీ ఆయన ఆశయాలు సజీవంగా ఉన్నాయని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కంది గంగాధర్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభకు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు అధ్యక్షత వహించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య ముసుగులో పెత్తందారులు రాజ్యం మేలుతున్న రోజుల్లో పేదల ప్రతినిధిగా వంగవీటి మోహన రంగా నిలబడ్డారని చెప్పారు. రంగా ఎదిగితే పెత్తందారులు ఆటలు సాగవని భావించి కుట్రతో కుయుక్తితో ఆయన నిరాహార దీక్షలో ఉండగా దారుణంగా తుదముట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్షలో ఉన్న వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన యావత్ దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. భౌతికంగా మాత్రమే ఆయనను దూరం చేశారని, కానీ ఆయన ఆశయాలను కాదని అన్నారు. రంగా చిందించిన ప్రతి రక్తపు బొట్టు కూడా బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల నుండి అనేక మంది ప్రజాప్రతినిధులుగా తయారయ్యారంటే అది రంగా చలవే అన్నారు. రంగా పేరు చెప్పుకుంటే ఓట్లు పడే పరిస్థితులు రాజకీయాలలో వచ్చాయని అన్నారు. రంగా పేరు చెప్పుకొని కుయుక్తులు పన్నుతున్న నాయకులకు రంగా అభిమానులు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కంది గంగాధర్ మాట్లాడుతూ బీబీసీ వంటి ప్రముఖ వార్తా సంస్థలు రంగా మరణం గురించి ప్రసారం చేశాయంటే ఆయన ఎలాంటి వ్యక్తో దేశం మొత్తం తెలుసుకోవాలని అన్నారు. తాను నిర్మిస్తున్న రంగా చరిత్రను డిసెంబర్ 26 పేరుతో విడుదల చేయాలని భావిస్తే కుటుంబ సభ్యులే కోర్టులో కేసు వేసి ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలైన తర్వాత అయినా ఖచ్చితంగా సినిమా విడుదల చేస్తానని స్పష్టం చేశారు. స్వర్గీయ వంగవీటి రంగా గారి 35వ వర్ధంతి అంటే సరిగ్గా 35 సంవత్సరాల క్రితం ఈ విజయవాడ నగరం నుంచి ఏ బడుగు జనాల కోసమైతే, ఏ పేద జనాల కోసమైతే, ఏ పేద జనాల మీద పెత్తందారులు చేస్తున్నటువంటి పెత్తనాలకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారో అటువంటి వ్యక్తి ఇక్కడ దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తులు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్య ముసుగులో ఇటువంటి పేదల ప్రతినిధి గనక ఎదిగినట్లయితే తమ పెత్తందారి పోకడలకి అడ్డం వస్తాడు, ఇక తమ ఆటలు సాగమనేటువంటి ఒక కుట్రతో కుయుక్తితో ఆయన్ని నిరాహార దీక్షలో ఉండంగా యావత్తు దేశంలోనే నిరాహార దీక్షలో ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత పాశవికంగా నరికి చంపినటువంటి అతి భయంకరమైనటువంటి ఘటన ఈ విజయవాడ గడ్డలో తప్ప ఈ దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఆ విధంగా ఆయన్ని మట్టుపెట్టినటువంటి పరిస్థితుల్లో భౌతికంగా వంగవీటి రంగా గారిని మట్టు పెట్టగలిగారేమో, కానీ ఆయన శరీరం నుంచి చెందిన ప్రతి రక్తపు బొట్టు కూడా ఈ బడుగు జనాల్ని బలోపేతం చేశాయి. ఈ బడుగు జనాల నరాల రుధిరాన్ని పొంగించి నరాల్లో కూడా ఒక స్వరాన్ని పెంచేటువంటి విధంగా ఆయన బలిదానం అనేటువంటిది పనికొచ్చింది. కాబట్టే ఈ రాష్ట్రంలో అనేక మంది అణగారిన వర్గాల నుంచి ఇవాళ ప్రజాప్రతినిధులుగా తయారయ్యారు.
వంగవీటి మోహన రంగ 35వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు కాపు చైర్మన్ అడపా శేషు గారికి, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ అయినటువంటి సోదరుడు విజయబాబు గారికి, అమెరికా నుంచి హుటాహుటిన మళ్ళీ విజయవాడలో ఒకసారి రంగా గురించి చెప్పాలని చెప్పి వచ్చిన మా సోదరుడికి శౌరి ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా చెప్పవలసినన్ని మా వాళ్ళు చెప్పారు. నేను చెప్పాల్సిన రెండు విషయాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో ఒక మనిషి చనిపోతే ఎంతోమంది చనిపోయారు. ప్రధానమంత్రులు చనిపోయారు, ముఖ్యమంత్రులు చనిపోయారు. కానీ విజయవాడలో వంగవీటి మోహన రంగా చనిపోతే BBC 30 రోజులు చెప్పిందంటే అది విజయవాడకే గర్వకారణం. BBC విజయవాడలో వంగవీటి మోహన రంగా గురించి చెప్పింది భారతదేశంలో ఏ నాయకుడికి కూడా చెప్పలేదు. దట్ ఈస్ ద స్వర్గీయ వంగవీటి మోహన రంగా. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, సంక్షేమ పథకాల అమలు తదితర డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలు జరిపి తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 29వ తేదీ నుండి నీరు, కరెంటు అన్ని బంద్ చేసి ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, తొలి రోజు మున్సిపల్ వర్కర్స్ సమ్మె విజయవంతంగా జరిగిందని, వేలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి సమ్మెలో పాల్గొన్నారని చెప్పారు. తమ డిమాండ్లేమీ కొత్తవి కాదని, పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలేనే తాము అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జీవో 30 ప్రకారం వాటర్ సప్లయర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వర్క్ ఇన్స్పెక్టర్లు, చైన్ దళం తదితర 8 కేటగిరీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సంబంధిత మంత్రులు హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో 29వ తేదీ నుండి నీరు, కరెంటు అన్ని బంద్ చేసి ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. తొలి రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె సక్సెస్గా నడుస్తూ ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు మాకు అందిన సమాచారం 105 నుంచి 110 మున్సిపాలిటీల్లో దిగ్విజయంగా సమ్మె జరుగుతూ ఉంది. వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే తక్షణమే మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి. చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి. మేము డిమాండ్లు కోరుతున్నది ఒక్కటి కూడా కొత్తది కాదు. ఈ ముఖ్యమంత్రి గారే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ పర్మనెంటు, సమాన పని సమాన వేతనం, సిపిఎస్ రద్దు. ఈ ప్రభుత్వం వచ్చిన 4.5 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలు ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్, జీవోఆర్టీ నంబర్ 30 సవరించి వాటర్ సెక్షన్ ఇతర కార్మికులందరికీ కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జీతాలు, పబ్లిక్ హెల్త్లోకి వచ్చేటువంటి చెత్త తరలించే వాహన డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మలేరియా పార్కుల్లో పనిచేసే వాళ్ళకి 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్. ప్రభుత్వమే చెప్పింది. పోయినసారి సమ్మె సందర్భంగా 2 మంత్రులు వాగ్దానం చేశారు. మేమిద్దరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇంజనీరింగ్ కార్మికులు 15,000 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. వీళ్ళకి లేవు, వచ్చిన వాళ్ళకి ఎత్తేసారు పారిశుద్ధ్య కార్మికులకి. ఇవి మేము అడుగుతుంది. మమ్మల్ని పర్మనెంట్ చేయ ముఖ్యమంత్రి గారు, మాకు సమాన పని సమాన వేతనమి. మాట తప్పను మడం తిప్పనన్నావు, మరి మాట తప్పావా మడం తిప్పలేదా తేల్చి చెప్పు. మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు విజయవంతమైంది. దాదాపుగా 4,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు పాల్గొన్నారు. రేపటి నుంచి కూడా అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి ఉత్తేజపూరితంగా ఈ సమ్మెలో పాల్గొనడానికి సిద్ధపడతా ఉన్నారు. కారణం 16 డిమాండ్లు పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఆర్థిక శాఖ పరిశీలన ఒకటి,
పర్మనెంట్ కార్మికులకి 62 ఏళ్ళు పెంచి ఓట్ల కోసం చూస్తూ ఉన్నావే జగన్మోహన్ రెడ్డి గారు. వాక్వా CMVలో పనిచేసే వాళ్ళకి 60ఏనా? 60 దాటినటువంటి ముసలమ్మలు ఎవరో చూడండి, వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్పారండి డైరెక్షన్ ఇస్తావా? కుదరదో. 62 ఏళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పారని ఈ సందర్భంగా మేము కోరాం. అలాగే వాటర్ సప్లై, డ్రైనేజీ, పార్క్ సెక్షను, వెహికల్ డిపో ఈ 4 విభాగాలకి సంబంధించి 21,000 ఇవ్వటమే కాదు, నువ్వు వీళ్ళని రెగ్యులరైజేషన్ చేసేదాకా, క్రమబద్ధీకరించేదాకా, పర్మనెంట్గా చేసేదాకా వీళ్ళకి ఇచ్చేటువంటి జీతం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ని అమలు జరపమని చెప్పారని కోరుతా ఉన్నాం. బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం నయన మనోహరంగా జరిగింది. ప్రత్యేక వాహనంపై వివిధ పుష్పజాతులతో మనోహరంగా అలంకరించిన వేదికపై పార్వతీ పరమేశ్వర్లు ఉత్సవమూర్తులుగా కొలువు తీరగా వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. పురవీధుల గుండా విహరిస్తున్న ఆది దంపతులకు కర్పూర నీరాజనాలతో స్వాగతం పలికి భక్తజనం పులకించారు. బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థాన నెలవారీ కార్యక్రమంలో భాగంగా మార్గశిర పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ మహోత్సవం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది. వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించిన వాహనంపై కొలువు తీరిన ఆది దంపతుల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కన్నాటి రాంబాబు, దేవస్థాన ఈవో కె రామారావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, దేవస్థాన పండితులు, సిబ్బంది, భక్తజనం నగరోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్గగుడి ఘాట్ రోడ్ కామధేను అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన నగరోత్సవం కుమ్మరిపాలెం, విద్యాధరపురం, కబేలా సెంటర్ మీదుగా పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, బ్రాహ్మణ వీధి గుండా కనకదుర్గ నగర్ మీదుగా దుర్గగుడికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టెంపుల్ చైర్మన్ కన్నాటి రాంబాబు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి నలుమూలల నుండి భక్తులు హాజరు కావడం జరుగుతుందన్నారు. ఈరోజు సాయంత్రం వందలాది భవానీ మాలదారులతో కలిసి కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవాడ పురవీధులలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇక వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న దీక్ష విరమణలకు దుర్గగుడిపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేశారు. సీఎం చొరవతో కోట్లాది రూపాయలతో దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవార్ల దేవస్థానం పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు గిరి ప్రదక్షిణని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మా పాలక మండలి వచ్చిన దగ్గర నుంచి కూడా గిరి ప్రదక్షిణని ఏర్పాటు చేస్తూ గిరి ప్రదక్షిణలో చేయాల్సినటువంటి ఏర్పాట్లు భక్తులందరికీ కూడా ప్రసాదాలు కానీ అలాగే వాటర్ సప్లై కానీ ప్రతిదీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ప్రతిసారి కూడా ప్రతి పౌర్ణమి కూడా మేము ఎర్లీ మార్నింగ్ 5:55 నిమిషాలకు కూడా మాకు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా అధికంగా వస్తున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకి భక్తులందరికీ కూడా అమ్మవారి దేవస్థానం తరపున మేమందరికీ కూడా వారికి తగినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా పౌర్ణమి రోజు అమ్మవారిని స్వర్ణ కవచాదేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకునే విధంగా నెలకొకసారి కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా భవనీలందరూ కూడా కామకోటి నగర్ నుంచి కామకోటి దగ్గర నుంచి కూడా భవానీ కలశ జ్యోతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం 6:30 నిమిషాలకి అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి దగ్గరికి కలశ జ్యోతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా
రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ కూడా అమ్మవారి దేవస్థానానికి వస్తున్నటువంటి భక్తుల కొరకు మేము అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి చేసే విషయంలో మా పాలక మండలి కానీ మేము కూడా అందరం కూడా ముందుగా ఉంటాము. అదేవిధంగా ఏర్పాట్లు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు భవానీలకి రేపు రానున్నటువంటి భవానీ దీక్ష విరమణలకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. హిందూ సాంప్రదాయంలో పుణ్యక్షేత్రాల గిరి ప్రదక్షిణ మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉందని దేవస్థాన ఈఓకే రామారావు ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, పాలక మండలి కమిటీ, దుర్గగుడి వైదిక కమిటీ సహకారంతో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. జగన్మాత కొలువైన ఇంద్రకిలాద్రి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తజనానికి సకల శుభాలు చేకూరుతాయని ఈ సందర్భంగా ఈవో పేర్కొన్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతోంది. భగవత్ స్వరూపమైనటువంటి ఇంద్రకిలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారి స్వరూపంగా ఈ పర్వతాన్ని భావించి భక్తులు గిరి ప్రదక్షిణ గావిస్తారు. మరి గిరి ప్రదక్షిణ అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. చాలా క్షేత్రాల్లో ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం జరుగుతుంటుంది. గిరులను తరులను పూజించే సాంప్రదాయం మనది. మహాదేవుని ఆకారంలోనూ అలాగే అమ్మవారి స్వరూపంగాను ఈ గిరిని భావిస్తూ భక్తులు చేసే ఈ గిరి ప్రదక్షిణకు విశేషంగా ఈ పట్టణంలో రాష్ట్రంలో మొత్తం ప్రాధాన్యత ఉంది. మరి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పాలక మండలి యొక్క సలహాతో చైర్మన్ గారు ఇతర సభ్యుల యొక్క సహకారంతో ఏర్పాట్లు చేయడం జరిగినాయి. ప్రభుత్వం కూడా అనునిత్యము సమీక్షిస్తుంది అన్ని కార్యక్రమాలను. మాన్య మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారు అలాగే కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లను సమీక్షిస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా అత్యంత శ్రద్ధ వహించి ఈ ఏర్పాట్లను అందరికీ ఆమోదయోగ్యంగాను ఇబ్బందులు లేకుండా చేయమని సూచనలు సలహాలు ఇచ్చి ఉన్నారు. అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఈరోజు సాయంత్రం కలశ జ్యోతుల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. మరి భవానీ దీక్షలకు సర్వం సిద్ధంగా ఉన్నాము. ఆకలి కేకల పేరుతో విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీలు పళ్ళాలు గరిటెలు మోగించి వినూత్న నిరసన తెలిపారు. కాలయాపన చేయకుండా తమ డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఈ రోజైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని వారు కోరారు. కనీస వేతనం 26,000, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు గరిటెలతో పళ్ళాలు మోగిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి లలిత, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ అంగన్వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుందని, అయితే చర్చలతో కాలయాపన చేయకుండా తమ డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే అని వారు స్పష్టం చేశారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే తెలంగాణలో కంటే 1000 ఎక్కువ పెంచుతామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 2 పర్యాయాల చర్చలు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని, ఈ రోజైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని, వాటికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. వేతనం పెంపు తక్షణం అమలులోకి రావాలని వారు డిమాండ్ చేశారు. మొదటి రోజు ఎంత పట్టుదలగా ఎంత దీక్షగా ఈ సమ్మెని మొదలుపెట్టారో ఈ రోజు కూడా అదే విధంగా జరుగుతుంది. అయితే ఈరోజు సాయంత్రము ప్రభుత్వం చర్చలకు కూడా పిలవటం అనేది జరిగింది. మేము ప్రభుత్వానికి ఒకటి విన్నవించదలుచుకున్నాము. అయ్యా, మీరు చర్చల పేరుతో మమ్మల్ని పిలుస్తున్నారు, చాలా సంతోషము. కానీ ఈ చర్చల్లో మేము పెట్టిన మొదటి డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి, మినీ వర్కర్లందరినీ కూడా మెయిన్ వర్కర్లుగా చేయాలి, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ అమలు చేయాలి. ఈ 4 డిమాండ్స్ ముందు మీరు మాట్లాడండి, ఆ తర్వాత ఏదైనా చెప్పండి అని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. చర్చల రూపంలో పిలిచి మళ్ళీ 11 డిమాండ్లలో పైన 4 డిమాండ్లని వదిలేసి తర్వాత డిమాండ్స్ మేము 62 సంవత్సరాలు చేశాము, మీకు నెల నెల టీఏడిఏ జీవో ఇచ్చాము, లేకపోతే 45 సంవత్సరాల హెల్పర్లకి 50 సంవత్సరాల దాకా ప్రమోషన్లు ఇచ్చాము, ఇవన్నీ మేము అమలు చేసేసాం కదా, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, 3 నెలల తర్వాత చూసుకుంటాము, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అనే పద్ధతిలో మాట్లాడితే మాత్రం దాన్ని మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము.
ఎట్టి పరిస్థితుల్లో మాకు సానుకూలంగా రావాలి చర్చల్లో. ఆ విధంగా ప్రభుత్వం నుంచి కూడా మాకు సమాధానం కావాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 15వ రోజు నిరసనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డంకా మోగించి సచివాలయానికి వినిపించేలాగున మా సమస్య వెళ్ళాలనే నినాదంతో ఈరోజు ప్లేట్లతో నిరసన తెలియజేశాము. అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఆల్రెడీ ఇప్పటికీ సంబంధిత అధికారులు ఒకసారి జరిపారు, సిఎస్ గారితో ఒకసారి చర్చలు జరిపారు, మంత్రుల కమిటీతో మూడోసారి చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా వేతనాలకు సంబంధించి గ్రాడ్యుయేట్కి సంబంధించి మరి డబ్బులు లేవన్నారు. మేము అదే రోజే చెప్పడం జరిగింది, వేతనాల పెంపుదల గ్రాడ్యుయేటీ ఇచ్చేదాకా మా సమ్మెను విరమించమని. మరి ఈరోజు కూడా 15వ రోజు అయింది. ఇప్పటికైనా జగనన్న గారికి క్రిస్మస్ సందర్భంగా కూడా నిన్ననే ప్రకటన చేస్తారని ఆశించాము. మరి ఆయన బర్త్డే రోజు కూడా ఆశించాము ప్రకటన చేస్తారని. ఈ 2 రోజులు వదిలేశాడు. ఇప్పటికైనా జనవరి 1వ తేదీ లోపల మా న్యాయసమ్మతమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని ఆల్రెడీ రాయబారం పంపుతున్నాము సంబంధిత అధికారుల ద్వారా. ఈరోజు ఖచ్చితంగా వేతనాలు పెంచి గ్రాడ్యుయేట్ అమలు చేస్తే తప్ప మా సమ్మెను విరమించబోమని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక కళా వైభవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను నిర్వహించనున్నట్లు మీడియాకు వివరించారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆట వేడుకలు 2023 పేరిట కల్చరల్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు విజయవాడలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సంఘ ప్రతినిధులు తెలియజేశారు. బందర్ రోడ్లోని బాలోత్సవ్ భవన్లో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడిన ప్రతినిధులు అమెరికా తెలుగు అసోసియేషన్ 18వ వార్షికోత్సవంలో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక కళా వైభవం కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ఈ నెల 28న మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కూచిపూడి, భరతనాట్యం, ఫోక్ డాన్స్ కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సాంస్కృతిక కళా వైభవం కార్యక్రమంకు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. 18వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అట్లాంటా, జార్జియాలో 2024 జూన్ 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. ఆటా అనేది అమెరికన్ తెలుగు అసోసియేషన్ 33 సంవత్సరాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అంటే అమెరికా, కెనడా రాష్ట్రాల్లో తెలుగువారికి ఎన్నో ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. ఆటా 18వ కాన్ఫరెన్స్ అట్లాంటాలో జూన్ 20, 24న జరగబోతుంది. జూన్ 7 through the 9th ఆటా అట్లాంటాలో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్కి ముందు ఆటో వేడుకలని కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఇప్పుడు డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఇక్కడ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో దాదాపు 20 పైగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జే చెల్లా గారు, కరెంట్ ప్రెసిడెంట్ మధు బొమ్మినేని గారు, వారి కార్యవర్గం మొత్తం ఇక్కడ ఉన్నారు. మనం ఒక బిజినెస్ సెమినార్ వైజాగ్లో కండక్ట్ చేశాం. అండ్ ఎట్ ది సేమ్ టైం రేపు విజయవాడలో గురువారం నాడు 3 నుంచి 8వ తారీఖు 3 గంటల నుంచి 8 గంటల వరకు సాంస్కృతిక కళా వైభవం అని చెప్పి కండక్ట్ చేస్తున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రమోట్ చేయడానికి. ఇవాళ రేపు మీకు తెలుసు ఈ పాశ్చాత్య పోకడలు పెరిగిపోయి మన వాళ్ళు ఏంటంటే వీఆర్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ అండ్ అవర్ కల్చర్. సో దాన్ని ప్రమోట్ చేయడానికి కోసం అని చెప్పి విజయవాడలో ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇట్. ఆటా తరపున కండక్ట్ చేయబోతున్నాం. విజయవాడలో ఈ ఆటావారికి సహకరిస్తూ ఆటావారి కార్యక్రమాలు కోయిన్సైడ్ చేయడం కోసం విజయవాడ నగరంలో మనం వారికి సహకరిస్తున్నాము. వారు 28వ తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు సాంస్కృతిక కళా వైభవం వారు నిర్వహిస్తున్నారు. వారికి మేము విజయవాడలో జాషువా సాంస్కృతిక వేదిక తరఫున విజయవాడలో వారికి సహకరిస్తున్నాము. వారికి విజయవాడలో కూచిపూడి నాట్యము, భరతనాట్యము, అట్లానే కోలాటములు, జానపద నృత్యాలు, తర్వాత మిమిక్రీ, ఇట్లా మన పగటి వేషములు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే కళలు తగ్గుముఖం పడి ఉన్నాయో వాటిని వాళ్ళు ప్రమోట్ చేయడం కోసం అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సహాయం చేయడం చాలా ముదావహం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులు పరిచయం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ వెల్లడి. ఆడుదాం ఆంధ్ర పోటీలను సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందించడమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ లక్ష్యమంటూ ప్రకటన. వాడవాడలో ఘనంగా విఎం రంగా వర్ధంతి కార్యక్రమాలు. బందర్ రోడ్లో రంగా విగ్రహానికి నివాళులర్పించిన ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్. దుర్గాపురంలో వంగవీటి రంగా విగ్రహం, చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఆనాటి టీడీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించిన గొప్ప నేత రంగా అయితే తెలంగాణ భూ పోరాటానికి ఆద్యురాలు చిట్యాల ఐలమ్మ అంటూ శ్లాఘన. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. కనీస వేతనంతో పాటు కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.